వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే సాగునీళ్ళు ఇవ్వకుంటే మనల్ని ఉరికిస్తారు, సాగునీటి కోసం రాస్తా రోకో, సాగునీటి కోసం రైతులు రోడెక్కారు. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే 2017లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 39 గ్రామాలకు నీళ్ళు అందే విధంగా పాలెం వాగు ప్రాజెక్టును నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు అందరు రైతులు ఏమంటున్నారంటే మా కాలువలులో నీరు నింపడానికి పాలెం ప్రాజెక్టులో నీళ్లు వదలండి అని దానికి సంబంధించిన రైతులు అనేది రోడెక్కి ధర్నా అనేది చేస్తున్నారు. కాంగ్రెస్ ఏక్నాథ్ షిండే, మోదీ అదాని డబల్ ఇంజిన్, రేవంత్ ట్రిపుల్ ఇంజిన్. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి. ప్రజలెవరూ జనవరి కరెంట్ బిల్ కట్టొద్దు, ఆ బిల్లును సోనియాకి పంపండి, కేటీఆర్ పిలుపు. ఢిల్లీలో కుస్తీ, హైదరాబాద్లో దోస్తీ. దావస్లో కొండను తవ్వి ఎలుకను పట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అబద్ధాల పునాదులపై రేవంత్ రాజకీయం. సీఎం అయినా మారని చిల్లర ధోరణి. బీఆర్ఎస్ నేత దాసోజీ శ్రవణ్ ఆగ్రహం. సో నార్మల్గా శ్రవణ్ కుమార్ గారు ఏమని చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన కేవలం ప్రచారం కోసమే నిర్వహించడం జరిగింది అని చెప్తున్నారు. శ్రవణ్ కుమార్ గారు, మీరు ఏ పార్టీ? మొట్టమొదటిగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి అక్కడ ప్రజలకు సరిగా సేవ చేయలేకపోతున్నారని మీరు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో వచ్చారు. మరి భారతీయ జనతా పార్టీలో ఉన్న మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. శ్రవణ్ కుమార్ గారు 3 రంగుల జెండా మారింది ఎవరు? శ్రవణ్ కుమార్ గారు. కానీ 3 రంగుల జెండా పట్టింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడిదారులకు ఇన్వెస్టర్లను తీసుకురావడానికి వెళ్ళిన పర్యటన. దావోస్ యొక్క పర్యటన వల్ల ఇవాళ రాష్ట్రం ఎంత అభివృద్ధి రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. 9 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య. వీళ్ళ చావులకి బాధితులు ఎవరు? పాస్పోర్ట్ స్కామ్లో 12 మంది అరెస్ట్. రాష్ట్రంలో 5 చోట్ల సిఐడి తనిఖీలు. 100కు పైగా పాస్పోర్ట్లు జారీ. సూత్రధారి అబ్దుల్ సత్తార్. అంతా రామమయం. ప్రాణప్రతిష్ఠ ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధం. విద్యుత్ కాంతులతో వెలుగుతున్న రామాలయం. దేశమంతా భక్తిభావం. శతాబ్దాల పోరాటం విజయం అవ్వబోతుంది. శ్రీరాముని కోసం కన్నకల సహకారం అవ్వబోతుంది. ఎప్పుడెప్పుడు శ్రీరాముని దర్శించుకుందామని ప్రజలు ఆతృత భావనాలు పెరుగుతున్నాయి. బాలరాముడు ప్రతిష్టాపనకి అయోధ్య నుంచే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అయోధ్య ఆలయాన్ని అలంకార ప్రజల్ని ఆకట్టుకుంటుంది, దైవత్వాన్ని పెంచుతుంది. బాలరాముడి ప్రతిష్టాపనతోని అయోధ్య మొత్తం రామమయం కాబోతుంది. దేశమంతా కూడా ఒకే విధానం. జై శ్రీరామ్.